మూసి బాధితుల్ని పరామర్శించడానికైతే ప్రస్తుతం కేటీఆర్ అత్తపూర్ వస్తున్నాడు. సో, అత్తపూర్ దగ్గర మనం భరత్ నగర్‌లో ఉన్నాం. ఒకసారి ఇక్కడ ఉన్నటువంటి భరత్ నగర్ వాసుల్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. మీరిక్కడ ఎప్పటి నుంచి ఉంటున్నారసలు? మేడం మేమొచ్చి 20 ఇయర్సా మేడం. హ్మ్. 20 ఇయర్స్ నుండి మేము ఇల్లు కట్టుకున్నాం వచ్చి. హ్మ్. మొత్తం ఇల్లు కట్టుకొని మేము కొనుక్కున్నాం దాన్ని 50,00,000 పెట్టి. హ్మ్. ఓన్లీ కరెంట్ బిల్లు, వాటర్ బిల్లు, హ్మ్. రోడ్డు హ్మ్. మొత్తం వచ్చేసినాయి దానికి. హ్మ్. ఇప్పుడు వాళ్ళొచ్చి కూల్చేస్తా అంటున్నారు. హ్మ్. దానికి సంబంధించింది మాకు పిల్లలకు స్కూల్ ఇక్కడనే ఏసినాం. హ్మ్. వాళ్ళు మళ్ళా డబుల్ బెడ్‌రూమ్ ఇస్తా అంటారు. మాకు హ్మ్. డబుల్ బెడ్‌రూమ్ ఉంటే ఏమొద్దు మేడం. హ్మ్. మాకు ఎందుకొద్దు? బానే ఉంటాయి గదా! మాకొద్దు మేడం. మా ఇల్లు మనకే కావాలి. హ్మ్. మా ఇల్లు మాకుండి మా పిల్లలు ఇక్కడనే చదువుండయి. మాకు ఇక్కడనే జాబులుండయి. హ్మ్. మేమైతే దూరం హ్మ్. దూరమైతే ఎంత పోలేం. పెట్టి ఎంత పెట్టి కట్టుకున్నారు ఇల్లు? మేము 40,00,000 అయినాయి మేడం నావి. హ్మ్. మా అన్నయ్య ఒక 60, 70,00,000 మా అన్నయ్యవి అయినాయి. హ్మ్. మే- మేము కొనుక్కొని రిజిస్ట్రేషన్ ఇంట మొత్తం ఉండే మాకు లోన్ తెచ్చుకున్నాం, అన్ని తెచ్చుకున్నాం. మేము చేపించుకొని ఇప్పుడు తీసేసా అంటే మా తోన కాదు మేడం. మాకు డబుల్ బెడ్రూమ్ ఉంటే ఏమొద్దు మరి మీరేం చేద్దాం అనుకుంటున్నారు? మేడం. మా ఇల్లు మాకు ఉండాలి మేడం, అహా! ఏమొద్దు. ఉండాలి కరెక్టే. ఇప్పుడు మీరే కాదు చాలా మందిని అలాగే తరలిస్తున్నారు. డబుల్ బెడ్‌రూమ్ దగ్గరికి. లేదా కూలుస్తున్నారొచ్చి. వాళ్ళ పరిస్థితి ఇప్పుడు ఇప్పుడు మనం అంటే చాలా మంది కుటుంబాలు కూడా రోడ్డున పడినటువంటి సందర్భాలు మనకు కనిపించాయి. ఒకవేళ అలా జరిగితే ఏంటి పరిస్థితి? అంటే ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? మా ఇల్లే మాకే కావాలి మేడం. చర్యలు ఏం చేసుకోలేము మేము. హ్మ్. ఎంతవరకున్నా మాది మాకే ఉండాలి. హ్మ్. వాళ్ళు ఏం చేసినా మాకు అవసరం లేదు. మా పని మాకు ఉంటుంది. మేము ఎక్కడ తిరిగి మేము ఈడ ఇడిచిపెట్టి ఉండలేము. చదువులు ఇక్కడే ఉంటాయి, అంతా ఇక్కడే ఉంటాయి. మా పిల్లల చదువులు మొత్తం మేము ఇక్కడే ఉంటాం. హ్మ్. మా పనులు ఇక్కడే ఉంటాయి. మేము ఏదో పార పని చేస్తాం మేము. మేము పెద్ద జాబ్ చేస్తున్నాం ఏం కాదు. హ్మ్. మేము ఏదో పార పని చేసుకొని బతుకుతున్నాం మేము. హ్మ్. అట్లా హ్మ్. ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు ఇక్కడ? మేము ఓ 10 సంవత్సరాలు ఇక్కడ ఉండబట్టి. హ్మ్. ఆ, 10 సంవత్సరాల నుంచి ఆ, ఉంటున్నారు. ఎంత పెట్టి కొనుక్కున్నారు ఇల్లు? ఇది 50,00,000 పెట్టి కొనుక్కున్నాం. ఓకే. మరి అంటే ఇక్కడ మూసీ రివర్ బ్యూటిఫికేషన్ కోసం ఇది అంటే ఇదంతా ఖాళీ చేయించి మొత్తం నీట్‌గా చేద్దామని చూస్తున్నారు గదా! ఇంకా అది అది మేము ఇక్కడ వాగుకు లేదు చేస్తున్నాం. మేడం అది. మాది చాలా దూరం ఉంది. వాగుకు వాగు లేదు చాలా ఇక్కడ. దూరం ఉంది. ఈ బిల్డింగ్ ఎంత ఉంది అంత ఉంది మాది. వాగుకు అనేది లేదు అసలు. హ్మ్. దానికి చాలా డిఫరెన్స్ ఉంది. వాగుకు మాకు 100 మీటర్ల దూరం ఉంది. హ్మ్. 100 మీటర్ల దూరంలో ఉంటే అది బఫర్ జోన్ లెక్క వస్తది కదా మరి. అది అంతకు బఫర్ ఎక్కువ జోన్ ఉంది అదే ఇంకా. మేడం. అంతకు ఎక్కువ ఉంది. హ్మ్. 100 మీటర్ల కొద్ది ఎక్కువ ఉంది ఇంకా దూరం. హ్మ్. దూరం ఉంది కానీ వాళ్ళు మళ్ళీ కూల్చేస్తారు అని చెప్తారు మరి వాగు ఇంకేం. కంటే చాలా పెట్టుకుంటే 200 ఆ, మీటర్లు అవుతుంది మేడం. హ్మ్. అది వాగు కాడికి గెట్టుకు గోడ వేసిండ్రు కానీ వాగు కిందికి వెళ్ళిపోతుంది. అవతల ఇంకా 100 కిలోమీటర్లు ఉంటుంది, 100 మీటర్లు ఉంటుంది. హ్మ్. మొత్తం 200 మీటర్ల దగ్గర ఉంటుంది వాగు కంటే పెట్టుకుంటే. హ్మ్. వాళ్ళు వాగు చూడకుండా ఏడంటే ఏడు వచ్చి వేసిపోతుండ్రు వచ్చి. మీరు చెప్పండి మీరు ఇక్కడ ఎన్నేళ్ల నుంచి ఉంటున్నారు? 20 ఇయర్స్ మేడం. 20 ఇయర్స్ అయింది. ఇన్నేళ్ళు వచ్చిన సీఎంలు ఎప్పుడు చేయలేదు. ఏంది ఫస్ట్ టైం కావడం ఇట్లా. ఆ! ఇంతకుముందు వచ్చింది 10 ఇయర్స్ అయింది కేసీఆర్ గెలిచి మనకు. అవును. ఆ? హ్మ్. గెలిచినప్పుడు ఇంతకుముందు ఎందుకు చేయలేదు ఇట్లా కేసీఆర్ ఇట్లా? హ్మ్. ఇప్పుడు ఎందుకు చేయడం ఇట్లా? అంటే కేసీఆర్ కూడా మూసీ అవును మేడం రివర్‌కి చేసిండు కానీ సంబంధించి ఇప్పుడు మనకు చెప్పలేదు ఫస్ట్ మనకు. చేస్తానని ఆ, చెప్పాడు. ఆ, చేస్తానని చెప్పాడు. దానికి కొంచెం ఇది కూడా చేశాడు. బట్ మరీ అయితే ఇంతలా జరగలేదు. మనం చూసాంలెండి. ఆ. హ్మ్. లేదు మేడం చెప్తాను తప్పులు చేసి కొనుక్కోండి ప్లాట్ మొత్తం ఆడ హ్మ్. కొనుక్కొని. హ్మ్. ఇప్పుడు మాది బాధ్యత మా ప్లాట్ మాకు కావాలి అంతే, ఏం లేదు మనకు. హ్మ్. మీ ఫ్లాట్ మేమైతే మీకు కాల్ చేసే బాధ్యత లేదు మాది. హ్మ్. చెయ్యం. ఆ! మరి మీరు చేయనంటున్నారు. ఓ పక్క నుంచేమో వీళ్ళు ఎట్లేదైనా సరే తరలిస్తాము, లిఫ్ట్ చేస్తాము, లేదు మేడం. అధికారులను పెట్టిస్తామని చెప్పేసని మాట్లాడుతున్నారు. మేము ధర్నా చేస్తాం దానికైతే. ఆ! ధర్నా చేస్తాం. మీరు ధర్నా చేసినా సరే మీ ఇల్లు సైలెంట్‌గా కూల్చేస్తారు అప్పటికప్పుడు వచ్చి. ఏంటి మరి అట్ట పరిస్థితి? వెళ్తుంది మేడం, అది తప్పు కదా. హ్మ్. తప్పంటే ఇప్పుడు ఎంతమంది హైదరాబాదీతుల్ని చూడలేదు? అవును మేడం. తప్పని తెలిసే కదా ఇప్పుడు ఎంతమంది. ఇప్పుడు ఫస్ట్ నేను వచ్చినాక చెప్పడం ఏంది, ఇది అర్థం కాదు మాకు కూడా, బాధ కదా మాకు కూడా. హ్మ్. నాకు గెలిచినా కూడా వచ్చి ఇట్లా రావడం ఇది, గెలిచి 6 నెలలు 7 సంవత్సరం కలే మనకు వచ్చి ఇక్కడ. హ్మ్. ఇంతకుముందు ఒకసారి చెప్తే ఒకటే మత మంది చెప్తారు మడతా కూడా. హ్మ్. అది కదా తప్పు, ఎవరు తప్పది, సేమ్ తప్పది. మళ్ళా హ్మ్. రైట్. మీరు చెప్పండి మీరు ఇక్కడ అసలు ఎన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నారు? मेरा वर्कशॉप है यहाँ अत्तापुर में। ఆ! ये वर्कशॉप हटाओ बोल के बोल दे रहे, फिर अभी अपन किधर जाना हम హ్మ్. कि अभी रेवंत रेड्डी साहब हटा दो बोल रहे वर्कशॉप, హ్మ్. फिर हम किधर जाना? फिर छोटा छोटा वर्कशॉप है हमारा, एक वर्कशॉप में 8-8 10-10 बच्चे हैं। पूरे वर्कशॉप बोले तो 200-300 आदमी होते हैं, हम 200-300 आदमी किधर जाना? हम रेवंत रेड्डी साहब से अपील कर रहे हैं कि हमारे को भी जो है सो हमारी आगे जो है सो जमीन कहीं भी दिए तो हम वर्कशॉप लगा के हमारा काम कर लेते हैं हम। హ్మ్. ఓకే. ఎన్ని డేస్ టైమ్ ఇచ్చారు? టైం ఇయ్యలే, మార్కింగ్ చేసి పోయింది హ్మ్. అంతే. ఓకే. మార్కింగ్ చేశారు మీకు. ఆ. ఓకే. ఒకవేళ సడెన్‌గా వచ్చి కూల్చేస్తే ఏంటి పరిస్థితి మీది? ఎంతొస్తది అసలు మీ షాప్ మీద రెవెన్యూ మీకు? రెవెన్యూ కిतना आता है? मेरा ओन जगह नहीं है, मैं रेंट पे हूँ, रेंट जो देता हूँ मैं खाली। मैं 2008 से है मेरा वर्कशॉप उधर।
अभी मैं खाली करे तो मेरे को बहुत प्रॉब्लम होता। मेरा एक नहीं है वैसे, 20-25 वर्कशॉप है, वो पूरे तोड़ दो बोल के मार्किंग करके चले गए। हम लोग क्या करना? नहीं, हमारा जमीन नहीं है, हम रेंट पे रहते उधर। अभी सेटल निकाल लो बोले तो हमारे प्रॉब्लम्स है ना भाई।